ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఎందుకండి ఇబ్బంది? అంటే మీరు తినిపించడం, నేను తినడం, అమ్మగారు కానీ చెల్లమ్మ గారు కానీ చూస్తే తప్పుగా అనుకుంటారండి. ఏంటి కొత్తగా ఆంటీ అని పిలవాల్సిన అమ్మను అమ్మగారు, పూరిని చెల్లెమ్మగారు అని పిలుస్తున్నావు? ఏమైంది నీకు? అది నేను నిన్నడగాలరా. ఏమైందిరా నీకు? తనకెందుకు అన్నం తినిపిస్తున్నావు? నువ్వెప్పుడొచ్చావు? ముందు నుంచి ఉన్నది కూడా నేనే కదా సారు. అంటే భూమి రాలేదా? ఏంటా పిలుపు సారు అని మొదట నేను అడిగింది అదే కదా. అంటే అది భూమి అనుకున్నాను, సారీ. అమ్మగారు, సారు వాలకం చూస్తుంటే తేడా కొట్టేస్తుందండి. అంటే భూమి వాడి ప్రాణాల్ని రక్షించింది కదా, అప్పట్నుంచి అందరిలో వాడికి భూమియే కనపడుతున్నట్టుంది. అలా కనబడ్డంలో తప్పులేదండి. రోడ్డు మీద పోయే ప్రతిదాని చేయి పట్టుకొని భూమి భూమి అంటే గొడవైపోదు. ఎందుకైనా మంచిది, నా మాట విని పెళ్లి చేసేయండి. నీ సలహా కోసమే అమ్మ వెయిటింగ్. నీకు తెలిసిన పంతులు ఎవరైనా ఉంటే పిలు, ముహూర్తాలు పెట్టించేద్దాం. ముందు అమ్మాయిని చూడాలి కదా. ఆ నువ్వున్నావు కదా. పోండి అమ్మాయి గారు, మీరు మీ వెటకారాలు. లేకపోతే ఏంటి, అన్నే ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయితే నువ్వు పెళ్లి గిళ్ళని పెద్ద పెద్ద సలహాలు ఇస్తున్నావు. పూర్ణి వదిలే, నువ్వెళ్ళి పని చూసుకో. ఎంత పిచ్చిదాన్ని చేశావే! నీకే చెప్తున్నా, నన్నెంత పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నావు. ఆడడం, ఆడించడం, ఆటకి మధ్య రంగులు మార్చడం నీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుస్తుంది మమ్మీ? ఈ వెట్టకారానికి చెక్పడే రోజు వచ్చింది భూమి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చెప్పిన రూట్లోకి నువ్వు రావాలి. చా నిజమా? నిజమే అని నీ బాబు అబ్బురపడేంత గొప్పగా నువ్వు యాక్ట్ చేయాలి. చేసావు కదా ఇంతకు ముందు శోభా చంద్రల, అలా అన్నమాట. ఏంటి షాక్ అయ్యావా? ఆ కృష్ణప్రసాద్తో నువ్వు చెప్తుండగా నేనంతా విన్నాను. దాన్ని ఇప్పుడు నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ శోభాచంద్ర నీకు పూనాలి. రేపు నా కూతురి బర్త్డే సందర్భంగా ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేమని నువ్వు, అదే నీలో ఉన్న ఆ శోభాచంద్ర చెప్పాలి. ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీద రాసేస్తుంటే లోపల నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి.
కలలు కనమని వాటిని సాకారము చేసుకోమని చాలామంది గొప్పవాళ్ళు చెప్తుంటారు. కానీ నేను నీకొక విలువైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కన్న కలలు కన్నీళ్ళలా రాలిపోకుండా జాగ్రత్త పడాలి. నేను కృష్ణప్రసాద్ మావయ్యతో మాట్లాడింది మాత్రమే విన్నావు. విన్నది విన్నట్టుగా చెప్పేస్తే అహో అపూర్వ అని నమ్మేసి నా వైపు అనుమానంగా చూడ్డానికి ఇక్కడ అందరూ సిద్ధంగా ఉండరు మమ్మీ. నేను చెప్పేది కూడా వింటారు కదా. నువ్వు చెప్పేదంతా అబద్ధమని నీకులాగే చెప్పి నేను ఒప్పించగలను కదా. నచ్చింది, నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నువ్వు ఇలాగే మాట్లాడతావు నాకు తెలుసు. ఇలా మాట్లాడినప్పుడు నేను చెప్తోంది అబద్ధము అని చెప్పి నేను ఇక్కడ ఈ వీడియో చూపిస్తానన్నమాట. ఆ రోజు నేను శోభా చంద్రలా నాటకమాడాను. మళ్ళీ ఈ రోజు అలాగే నాటకమాడి నాట్యాలయం స్థాపించమని శ్రీ 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 శరత్ చంద్ర గారికి చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పు. ఇక చెప్పడానికి నీ దగ్గర స్క్రిప్టే లేదు. నేను చెప్పింది చెప్పినట్టు అప్పచెప్పడమే నీకున్న స్క్రిప్ట్. ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద తన బర్త్డే సందర్భంగా రాసిమ్మని నువ్వు ఐ మీన్ నీలో ఉన్న శోభా చంద్ర చెప్పాలి. అది విని ఆయన వెంటనే రాసేయాలి. అలా జరగలేదనుకో ఈ వీడియో నేను బావకి చూపిస్తా. నీకు తెలుసు కదా భూమి, మా బావ ఏదైనా తట్టుకోగలడు గాని తను ప్రాణంగా ప్రేమించిన శోభాచంద్ర పేరు చెప్పి తనని ఎవరైనా పిచ్చివాణ్ణి చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేడు. సో నిన్ను కొట్టి కొట్టి మరీ తరిమేస్తాడు. నువ్విప్పుడు ఇక్కడ ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయాలి. వద్దు అనుకుంటే ఇల్లొదిలి వెళ్ళిపోవాలి. ఏం చేస్తావమ్మా? నేనే నీ కూతుర్ని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇక్కడే ఉంటావా, లేక మా నాన్న దృష్టిలో నేను ఒక చీటర్గా మిగిలిపోకూడదు అని బయటికి వెళ్ళిపోతావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.